హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మా. దగ్గరికి వచ్చేసినాం. ఫ్లైఓవర్ దిగంగానే లెఫ్ట్ ఆర్చ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. వీనికి కెమెరా కనిపిస్తుంది, ఆలోచన చూపుతూనే ఉంటాడు. ఇక్కడ నైట్ టైంలో వ్యూ మాత్రం మస్తుంది అసలుకి. రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్లో సురేంద్రపురి. ఇక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే యాదాద్రికి వెళ్తాం మనం. సురేంద్రపురి మేము ఎప్పుడు చూడలే, రేపు మార్నింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు చూసి వెళ్ళాలి. మొత్తానికి వచ్చేసినాం యాదగిరిగుట్ట. నరసింహస్వామి చూడండి, స్ట్రైట్ ఉంది. నైట్ టైంలో మాత్రం సూపర్ ఉంటుంది అసలు వ్యూ. ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ అయితే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ మాకు పని పాట లేనాడు హైదరాబాద్ తిరుగుతుంది పోయిండు, ఆడొచ్చిండు. వాడిని తీసుకొని పోవాలి ఇప్పుడు. ఏడదొచ్చిండో పోయింది సావు. వచ్చిండు చెప్పరా చెప్పు. నమస్కారం అండి అయ్యా, నా పేరు రావు, టెంపో రావు. వచ్చిండ్రా, ఈయనకి మాటలు లేవు. ఏమైందిరా? ఏమో మరి, నీ బట్టలు ఏమన్నాయి అలా? నీ బట్టలు వద్దా మరి? నీ బట్టలు వద్దారా? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. మరి ఏమంటారు అనుకుంటున్నావు? గుట్టెక్కి అయ్యా బాయ్. రూమ్ చూసుకున్నాక సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. బండి మీదనేనా? బండి ఎక్కరా రావా? ఎంత కొబ్బరికాయ ఎంతనే? ఎంత కొబ్బరికాయ ఎంతనే? సున్న పొదలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బేరం పడతలేరా ఇంకా? ఓకేనా? అంతేనా? వేస్టా? బాత్రూమ్ ఉన్నట్టు. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు?
రూమ్ చూపిస్తారా అని మొత్తం తిప్పుతుండు. అదేమన్నా రూమ్ లెక్కున్నా చీ బాత్రూమ్లో అన్నీ ఇవి ఉంటాయి. ఏందన్నా ఇంత గలీజ్ ఉంది, ఏంటి బ్రో అంత మాట అన్నావు? మొత్తానికి రూమ్ దొరికింది. మణికంఠ లాడ్జ్. వాడిని అటు ఇటు గాలి వేసి 700కి రూమ్ తీసుకున్నాం. అట్లా ఉంటుంది మనతోనే. డిస్కషన్ చేస్తున్నాం అందరం. డేట్ అవుతారు అంటే నన్ను వెధవ అనేస్తారా? అవునరా దొంగ వెధవ. మనోనికి ఆకలైతుంది మనకేం సిటీ నుంచి ఇంకోటి వచ్చాడు ఉండవు. అవదామని చూస్తున్నాం. కేక్ కటింగ్ చేద్దాం అంటారు. కేక్ కటింగ్ తర్వాత చేద్దాం రా. బెడ్ మీద వండడానికి చిట్టీలు వేసినాం. ఎవరు ముగ్గురు పేరు వెళ్తే వాళ్ళ బెడ్ మీద వండాలి. కానీ ఆడ సీన్ రివర్స్ అయింది. వెళ్ళనోడే వండాడు, వెళ్ళినోడు కింద వండాడు. పాపం నేనే పైన వండాను, అది వెళ్ళలే. ఏం ఫీల్ ఉండదు. పొద్దుగా లేపంగా లేచిర్రు. ఇక 9ంటికి స్టార్ట్ చేసినాం దర్శనం పోనీకి. ఇక తయారయ్యారు. ఆడోళ్ళ కంటే ఎక్కువ నూసిలేరు లోమ్లా. వీడైతే వాడదు కాదు, ముగ్గుడు కాదు. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. ఈయన బర్త్డే అయ్యాల శ్రీకాంత్. రోజు జయ జయలో చెట్టి పాపాయి. వీడు నాస్తికుడు, దేవుని నమ్మడు. బలవంతాన పట్టుకుపోయినాం పైకి. కొబ్బరికాయల కాడ కొద్దిసేపు బేరం అయితే చేసినాం, కానీ వర్కౌట్ కాలే. ఒకడు 30 అంటాడు, ఒకడు 20 అంటాడు. 50 రూపాయలు తీసుకున్నాం. ఇక ఏం చేస్తాం. మధ్యలో పోగానే అక్కడ బొట్లు పెడుతురు, ఫ్రీగా పెడుతురు అనుకుని పెట్టించుకురు. తర్వాత పైసలు అడిగారు, కానీ కాడ ₹1 లేవు పైసలు. వికెట్ అవుట్. ఇమోషనల్ డ్యామేజ్. కింద పడకుండా మీద పడకుండా పైకి అయితే వచ్చినాం. ఇక దర్శనం అయితే కంప్లీట్ అయింది. 3 hours పట్టింది మొత్తానికి. ఇక చూస్తున్నాం లొకేషన్ చుట్టుపక్కల ఎట్లా ఉంది, ఎట్లా కట్టిర్రు ఏందని. మస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంచిగా ఉంటుందా అని అదే టెంపుల్. ఇక స్టార్ట్ చేసిరా ఇక్కడ ఫోటోలు రీల్స్ అని. ఎవరిని బాధ బాందే. చాలా అజయ్ బాయ్ ఆడ అఖండ అయిండు. ఓకే గాయ్స్, వీడియో చాలా లెంత్ అయిపోయింది. 10 minutes అయింది. ఇంకా చాలా క్లిప్పులు ఉన్నాయి, అది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తా. అది అరాచకం ఉంటుంది కదా, తాగుడు, కొట్టుకునుడు, గొడవలు చూస్తే మీకు అర్థమవుతుంది.